సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. మెయిన్గా టెట్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా ట్రైనింగ్కి వెళ్ళబోయే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా టెట్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటూ మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసరికి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించింది. ఇక్కడ మెయిన్గా సుప్రీంకోర్టు మనకు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కదా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసినట్లయితే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా 2010 తర్వాత ఎవరైతే టీచర్ల కింద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ ప్రమోషన్లు పొందిన టీచర్లు ఉన్నారు, వీరందరూ కూడా కంపల్సరీగా 2 సంవత్సరాల కాల వ్యవధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ టీచర్ల కింద వర్క్ చేస్తున్న వాళ్ళకి సైతం టెట్ తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా మనకి తెలంగాణలో నెక్స్ట్ నవంబర్లో టెట్ వచ్చే అవకాశం ఏంటి అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇది మనకి తెలంగాణ టెట్కి సంబంధించింది. టెట్ నోటిఫికేషన్పై సందిగ్ధత అని చెప్పేసి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. నవంబర్లో విడుదలయ్యేనా, సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ తప్పదు, రివ్యూ పిటిషన్ దాఖలకు ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిళ్ళు అంటూ మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఏదేమైనా మనకి నవంబర్లో తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక ప్రకటన అయితే చేశారు. నవంబర్లో మేము టెట్ నిర్వహించబోతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఈ డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అనేది దాదాపుగా కొలిక్కొస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల కావడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ 140+ స్కోర్ చేయడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన సిలబస్ వీడియో అనేది మన రామ్ రమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాను. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ వీడియో అంతా కూడా రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అనే ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ సిలబస్ అని చెప్పేసి సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ వీడియోని చూసి కంప్లీట్ సిలబస్ అంతా కూడా తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిజిటల్ బోర్డుకి సంబంధించిన వర్క్స్ అయితే మన స్టూడియో వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ కాగానే తప్పనిసరిగా మీకు సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టుకి సంబంధించి ఎలా చదవాలి, ఏంటి ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కూడా కంప్లీట్ అన్ని విషయాల గురించి కూడా మనం రానున్న వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే టెక్స్ట్ బుక్లపై ఫోకస్ చేయండి, అకాడమీ బుక్స్పై ఫోకస్ చేయండి. అకాడమీ మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీ బుక్స్కి సంబంధించి కానివ్వండి, అకాడమీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కానివ్వండి, వీటిని లైన్ టు లైన్ చదవడంపై ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. 10th క్లాస్ మీద మాత్రమే క్లారిటీ రావాల్సింది, మిగిలిన సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 10th క్లాస్కి సంబంధించి ఒక అంశం మీద మాత్రమే క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ మంచి శుభవార్త కింద దీన్ని పరిగణించవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 11,639 పోస్టులకు సంబంధించి ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వీటికి సంబంధించి కనీసం ఒక 6,500 పోస్టుల భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా పూర్తి చేయడానికి దాదాపుగా 15 నెలల సమయం అయితే పడుతుంది. కాబట్టి ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రస్తుతానికి 11,639 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఈ ఉన్న ఖాళీల్లో కనీసం ఒక 6,500 పోస్టుల్ని భర్తీ చేయాలని, ఈ 6,500 పోస్టుల భర్తీ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ మనకి 15 నుంచి 17 నెలల సమయం అయితే పడుతుందని, ప్రస్తుతానికి ఉన్న ఫోర్స్ అనేది సరిపోవడం లేదని చెప్పేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే మనకు రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, స్క్రీన్ మీద నేను మీకు డిస్ప్లే చేస్తాను. దీనిలో మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి సంబంధించి 182 ఖాళీలు ఉన్నట్లు మనకి ఇక్కడ డేటా అయితే కనిపిస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్కి సంబంధించి 116 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి 3,622 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 2,000 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించి 4,587 పోస్టులు. ఈ విధంగా మనకి రకరకాల విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే 11,639 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే వెళ్ళింది. అక్కడి నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కథలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఏదేమైనా నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6,500 సుమారు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి డేటా అయితే వస్తుంది కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే ప్రస్తుతం డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వీరికి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ట్రైనింగ్ ఉన్న నేపథ్యంలో వీరికి సంబంధించి జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారుల నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఏ కేంద్రానికి జిల్లాల వారీగా రెసిడెన్షియల్ విధానంలో అక్కడే ఉండి మీరు ట్రైనింగ్ తీసుకునే విధంగా మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ ట్రైనింగ్కి సంబంధించి ఎవరైతే హాజరు కాబోతున్న అభ్యర్థులు ఉన్నారో సంబంధిత విద్యాశాఖ అధికారుల నుంచి మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది. మీరు ఏ కేంద్రానికి హాజరు కావాలి ఏంది అనే కథకు సంబంధించి కంప్లీట్గా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ట్రైనింగ్కి హాజరు కాబోతున్నారో గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఒక యాప్ అయితే ఉంటుంది. ఒకసారి గూగుల్ మీకు డైరెక్ట్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో మనకి లీప్ అనే ఒక యాప్ ఉంది. చేసుకోండి. ఎవరైతే ట్రైనింగ్కి హాజరు కాబోతున్నారో 13 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎస్జిటి కానివ్వండి, టీజీటీ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, పోస్ట్ కేటగిరీ ఏదైనా కానీ ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ 2 పేజెస్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర ఏంటంటే మీ ఎండిఎస్సి నెంబర్ ఏదైతే ఉందో మీ ఎండిఎస్సికి సంబంధించిన నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి ఎం వచ్చేసరికి క్యాపిటల్ ఇవ్వండి, MEGA, డి వచ్చేసరికి క్యాపిటల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అందరికీ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఎంటర్ చేసుకోండి. మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే యూజర్ లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు యాప్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్కూలు, స్టూడెంట్, టీచరు, గవర్నెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఉంటాయి. క్విక్ యాక్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎంప్లాయీ అటెండెన్స్ అని చెప్పేసి కూడా ఉంది కదా. ఇక్కడ మీరు సింపుల్గా టీచర్ అనే ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే అటెండెన్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అటెండెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అటెండెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఎండిఎస్సి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మీ ఎండిఎస్సి నెంబర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఓకే అని చెప్పేసి అడుగుతుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫొటోస్ అయితే తీసుకుంటుంది. లొకేషన్ కూడా కంపల్సరీగా మీ మొబైల్లో లొకేషన్ కూడా ఆన్ చేసుకుని ఉండాలి. మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫొటోస్ అనేవి తీసుకున్న తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడతో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లే. టైప్లో డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే చూపిస్తుందో ఇంటూ మార్క్ మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఫొటోస్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ దగ్గర టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఆ విధంగా అయినట్లయితే అక్కడతో మీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయినట్లే. మీ మొబైల్ కెమెరా ఫేస్ క్యామ్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత లొకేషన్ ద్వారా ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అటెండెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ట్రైనింగ్లో భాగంగా దీని గురించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీరు అక్కడికి సెంటర్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోయే ప్రాసెసే కాబట్టి దీని గురించి కూడా మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ట్రైనింగ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ PDF ఫార్మేట్ రూపంలో వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడి నుంచి మీరు కంప్లీట్గా ట్రైనింగ్కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా కానీ అక్కడి నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ అనేవి అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటాయి. అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.